కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పెద్ద ముందడుగు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. జూలై 2వ వారం లేదా ఆ తరువాత విచారణకు పిలవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అఫిడవిట్ విచారణ పూర్తయిన తర్వాత మిగతా ప్రజాప్రతినిధులను కాళేశ్వరం కమిషన్కి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నీటిపారుదల శాఖ మాజీ మంత్రిని, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిని పిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే టెక్నికల్ అంశాలు పూర్తిగా సిద్ధమైన తర్వాతే ప్రజాప్రతినిధులకు నోటీసులు కమిషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వెంకట్, చెప్పండి, పీసీ ఘోష్ కమిషన్ తీసుకున్న ముందడుగు దానికి సంబంధించి మొదటిగా మాజీ ఇరిగేషన్ మంత్రిని, అలాగే దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రిని కూడా నోటీసులు ఇవ్వాల్సిందిగా ఆయన పీసీ ఘోష్ కమిషన్ ఆలోచన తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇటు విద్యుత్ కొనుగోలు అంశంలో రెండు కమిషన్లు దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇటు కేసీఆర్ చుట్టూనే ఈ తతంగం అంతా కూడా నడుస్తుందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. త్వరలోనే గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు దాదాపు 30 మందికి పైన నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించింది. వాటితో పాటు ఇటు నిర్మాణ సంస్థలు ఏవైతే ఎల్ఎన్టీ కావచ్చు, నవయుగ, ఆఫ్కాన్స్, ఈ 3 సంస్థల ప్రతినిధులతో కూడా విచారణ చేసింది. ఇక ఇటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీలు కావచ్చు, చీఫ్ సెక్రటరీ, ఇట్లా వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టింది. ఇక చివరిసారిగా ప్రజల నుంచి కూడా ఫిర్యాదుల రూపంలో వారి అభిప్రాయాలు సేకరించింది. ఇప్పుడు తాజాగా కమిషన్ చెప్తున్నటువంటి మాట, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తే విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 3 దఫాలుగా ఈ విచారణ కొనసాగించింది కమిషను. మరొకసారి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు కూడా స్పష్టంగా సందర్శించిన తర్వాత ఏదైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అఫిడవిట్ రూపంలో మొత్తం కూడా అభిప్రాయాలు ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ అఫిడవిట్ రూపంలో వచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రధానంగా అందులో హైడ్రాలిక్ కమిటీ ఒకటి, ఇటు నిర్మాణ సంబంధించిన అంశము, అట్లనే దానికి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన అంశాలు, ఈ 3 అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పటికే ప్రభుత్వానికి విజిలెన్సీ రిపోర్ట్ పూర్తి స్థాయిలో ఇవ్వాలని ఇంతకుముందే ఇచ్చినప్పటికీ మరొకసారి ప్రభుత్వానికి ఇటు విజిలెన్స్ శాఖకు లేఖ రాసింది కమిషను. ఇది వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అందిన తర్వాత వాటితో పాటు ఎవరైతే విచారణ ఎదుర్కొన్నారో ఆ విచారణలో ఉన్నటువంటి అఫిడవిట్ల ఆధారంగా ఫర్దర్ స్టెప్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్, ఇరిగేషన్కి సంబంధించిన సెక్రటరీలు, అట్లనే అందులో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యమంత్రితో సహా నోటీసులు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.